కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయో తెలియక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందంటోన్న ఎంపీ అరవింద్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ ధరలు భారీగా పెరిగినట్టు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీపైన ఆరోపణలు చేస్తుంది. ఇక ఈ నెల 10వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు రానున్నారు. జనాగ్రహ సభ పేరిట భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ఈ సభకు భారీ జన సమీకరణ చేయడంతో పాటుగా మరొకసారి కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా కార్నర్ చేసేందుకు బీజేపీ సమాయత్తం అవుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ లీడర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. సార్, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అసలు స్వరూపం బయటపడింది, మరోసారి సామాన్య మీద భారం వేసిందంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మంత్రులు కూడా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. దీన్ని ఎట్లా ఉండవచ్చు? పర్టికులర్గా గ్యాస్ ధరలు పెంచడం వల్ల. చూడండి, గ్యాస్ మన దగ్గర పుట్టదు, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆయిల్ మన దగ్గర పుట్టదు, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ప్రపంచ మార్కెట్ని తగ్గట్టు మన రేట్లు కిందికి మీదికి అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు యుద్ధం మొదలైంది మార్చి 1st వీక్లో. మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మేలకు వచ్చినాము. 2 నెలల్లో 2 రూపాయలు కూడా ఆయిల్ రేట్లు పెరగలేదు. ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగింది కూడా కమర్షియల్ వాడకానికి పెరిగింది. వినరా? ఇది నరేంద్ర మోడీ గారు ఎంతవరకు అయితే అంతవరకు ప్రజల మీద భారం మోపకుండానే ఆయన ప్రభుత్వం నడుపుతాడు. రాహుల్ గాంధీకి బేసిక్ కామన్ సెన్స్ లేక కాదు, పనికిమాల రాజకీయాలు చేసి అలా పార్టీ ఇట్లా దరిద్రంగా తయారైన దేశం మొత్తం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై శాఖ మంత్రి కూడా దీనిపైన కామెంట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్కి కోవట్టు కాంగ్రెస్లో. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు తెలుస్తలేదు ఆ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి నాకు అర్థమైతలేదు. సార్, ఎన్నికల ముగిసాక ఒక లెక్క, ఎన్నికల ముందు ఒక లెక్క అన్నట్లుగానే ఈ గ్యాస్ ధరల పెంపకం అనేది ఉందన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ. అంటే యుద్ధము, ట్రంప్ ఇరాన్ మీద బాంబులేసుడు ఎలక్షన్లు చూసేసిండా? ఇటువంటి ఆరోపణలు చేసి ఇలా పార్టీకి ఇలా నాశనం అవుతుందా? ఏ ప్రజలకు ఏం అవసరము, ఏ సమస్యల మీద ప్రభుత్వం. రాహుల్ గాంధీ అనేటోడు నరేంద్ర మోడీ గారి మీద కొట్లాడితే నేను సంతోషిస్తానే. డెమోక్రసీ ఇది, అపోజిషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఒక జోకర్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. అపోజిషన్ లీడర్ గట్టిగా ఉంటే ఒక ఇండియన్ సిటిజన్గా, బీజేపీ ఎంపీనైనా సరే ఇండియన్ సిటిజన్గా పార్లమెంటు గట్టిగా నడిస్తే, డిబేట్ గట్టిగా అయితే నేను సంతోషపడతా. సరే, ఈ నెల 10వ తేదీన భారతీయ జనతా పార్టీ జనాగ్రహ సభ పేరిట పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతుంది. పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ కూడా సభకు రావడంతో కొంత అంచనాలు కూడా పెరిగాయి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని గారు నేరుగా తెలంగాణ మీద దృష్టి పెట్టడము, వచ్చే ఎన్నికల నాటికి ఇదంతా కూడా కమల పార్టీకి కలిసి వచ్చినట్టు సంకేతాలు వెళుతున్నాయి. దాంతోపాటుగా గ్రేటర్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ 3 ముక్కలుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మోదీ రాక అనేటువంటిది తెలంగాణ కమలం పార్టీలో ఏ విధమైనటువంటి జోష్ నింపుతుంది? ఎలాంటి హామీలు మరోసారి తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నారు? నేను మీడియాలో ఫస్ట్ టైం చెప్తా, నరేంద్ర మోదీ గారి మనసులో మాట తెలంగాణ సెక్రటరియట్ మీద కమలం పువ్వు జెండా రెపరెపలాడటం. ఈసారి ఆయన 2028కి ఇప్పుడు ఫౌండేషన్ వేస్తున్నాడు. ఈసారి ఫెయిల్ అయ్యే ప్రసక్తి ఉండదు. 2028లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఫైనల్గా సభ సక్సెస్ కోసం పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టబోతుంది? ఎంత మేరకు జన సమీకరణ అవుతుంది? మోడీ సభ సక్సెస్ చేయడం పెద్ద సమస్య కాదు. 45 డిగ్రీలు ఉండని, -45 ఉండని, ప్రజలు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారి సభకు వస్తారు. పరేడ్ గ్రౌండు, అటు దిక్కు ఇటు దిక్కున్న రోడ్లు, ఇవన్నీ కూడా ఎంత ప్రజల్ని అకామిడేట్ చేయగలుగుతుందో దానికి 50% ఎక్కువ ప్రజలే వస్తారు. ఓవర్ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి నరేంద్ర మోడీ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి. మోదీ టార్గెట్ మొత్తం తెలంగాణ మీద ఉంది. తెలంగాణ సెక్రటరియట్ పైన కాషాయ జెండా ఎగరేమే దేశ ప్రధాని నరేంద్ర మోదీ మెయిన్ ఎజెండా అంటూ ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. ఓటు